ఛానల్. ఇవాళ ఏంటంటే వేరుశనగ గుళ్ళు లేకుండా, కొబ్బరి లేకుండా మన దోసల్లోకి, ఇడ్లీలోకి ఒక చట్నీ అయితే చేశాననమాట. ఆనియన్ టొమాటో పచ్చడి. సో ఏంటంటే కొంచెం ఎవరైనా కొబ్బరి చట్నీ రెగ్యులర్గా ఉంది కదా, లేకపోతే మన వేరుశనగ గుళ్ళు చట్నీ రెగ్యులర్ కదా అనుకుంటే, ఎప్పుడైనా కొంచెం చేంజ్ కావాలి అనిపిస్తే ఈ చట్నీ ట్రై చేయొచ్చు. కొంచెం బాణీలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, టొమాటోస్ కట్ చేసుకున్న ముక్కలు వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఓ 10-15 ఎండుమిరపకాయలు వేసేసి వాటిని కూడా కలిపేసి వేపేసుకోవాలన్నమాట. ఇవి ఎంతవరకు అని అంటే కొంచెం టొమాటోస్, ఆనియన్స్ మెత్తబడేంత వరకు వేపుకోవాలి. ఇవి 1 బై 1 వేసి వేపుతూ ఉండాలన్నమాట. జస్ట్ 5-10 మినిట్స్లో చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఏంటంటే 1 బై 1 వేసుకొని వేపుకోవడంలోనే ఉంటుందన్నమాట ఈ చట్నీలో టేస్ట్ అంతా. దాని తర్వాత కొంచెం ఒక స్పూన్ జీలకర్ర వేసేసి అవి కూడా కలిపేసి మగ్గనివ్వాలన్నమాట. దాని తర్వాత కొంచెం పసుపు వేసేసి ఇంకా దాంతోపాటు మనం ఇందులో సాల్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడే ఏంటంటే సాల్ట్ కూడా వేసేస్తే ఇంకొంచెం మగ్గుతాయి. ఆ తర్వాత ఇంకాసేపు దగ్గర పడేంత వరకు కూడా మెత్తపడేంత వరకు వేపుకోవాలి. దాని తర్వాత బాగా వేగిపోయాయి అనిపించినప్పుడు కొంచెం కరివేపాకు ఇందులో వేసుకోవాలన్నమాట. దాన్ని కూడా కలిపేసుకొని వేపేసుకోవాలి. దాంతోపాటు అన్నీ ఉడికిపోయాయి అనిపించిన తర్వాత ఒక రెక్క చింతపండు వేసుకోవాలన్నమాట. ఒక చింతపండు కూడా వేసుకొని కాసేపు మగ్గించుకున్న తర్వాత అన్నీ ఉడికిపోయాయి అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చాక ఒక వెల్లుల్లి రెబ్బ వేసి ఆ చట్నీని అయితే మిక్సీ వేసుకోవాలి. ఒకవేళ రోలు ఉండుంటే రోట్లో కూడా రుబ్బుకోవచ్చు అనమాట. ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఇందులో ఆల్రెడీ అన్నీ వేసేసాము, ఇంకా వేయడానికి కూడా ఏం లేవన్నమాట. సో జస్ట్ రుబ్బేసుకొని ఉప్పు సరి చూసుకొని చట్నీని అయితే ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే రుబ్బేసాను, టేస్ట్ చూసాను, చాలా బాగుంది. మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటే వెల్లుల్లి కానీ లేకపోతే ఇంగు తాలింపు కానీ పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే మీకు ఆల్టర్నేటివ్గా కొబ్బరి చట్నీకి బాగుంటుంది అనమాట.